స్టాప్ ఆర్ గ్రో, ద చాయిస్ ఈజ్ యువర్స్. ఆగిపోతావా ఎదుగుతావా నిర్ణయం నీదే. రుక్నా హై యా ఆగే బఢనా హై, ఫైస్లా తుమ్హారా హై. ఈరోజు మొదటి సెంటెన్స్ ఇది. స్టాప్ ఆర్ గ్రో, ద చాయిస్ ఈజ్ యువర్స్. ఆగిపోతావా ఎదుగుతావా నిర్ణయం నీదే. రుక్నా హై యా ఆగే బఢనా హై, ఫైస్లా తుమ్హారా హై. సెకండ్ సెంటెన్స్. యువర్ సిచ్యువేషన్ డస్ నాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నిన్ను ఆపే పరిస్థితి నీ భవిష్యత్తుని నిర్ణయించదు. ఆప్కి పరిస్థితి ఆప్కా భవిష్య తయ నహీ కర్తీ. యువర్ సిచ్యువేషన్ డస్ నాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నిన్ను ఆపే పరిస్థితి నీ భవిష్యత్తుని నిర్ణయించదు. ఇదే హిందీలో ఎలా చెప్తాం? आपकी परिस्थिति आपका भविष्य तय नहीं करती. मूडो सेंटेंस. I am going out now. సింపుల్ సెంటెన్స్ ఇది. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ నౌ. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. మే అభి బాహర్ జా రహీ హూ. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ నౌ. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. మే అభి బాహర్ జా రహా హూ లేదా రహీ హూ. హిందీలోని ఏంటంటే స్త్రీలింగ్ పుల్లింగ్ ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే వచ్చాడు వచ్చింది అంటాం కదా తెలుగులో. అలాగే హిందీలోని కూడా ఆ రహా హే ఆ రహీ హే అని వాడతాం అనమాట. అయితే ఇంగ్లీష్లో మాత్రం ఒక్కటే ఉంటుంది, మనకి ఇన్ని ఉండవు. విమెన్ హీ షీ అలాగే ఉంటుంది. హీ షీ ఇట్ ఇలా ఉంటాయి కదా. సో వాటిని వాడతాం అనమాట. మనకి భాషలకు వచ్చేసరికి ఈ విధంగా మార్పు చేయాలి. సో కీప్ గ్రోయింగ్.